అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గా. టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. సుదీర్ఘ వాదనల అనంతరం సోమవారానికి ఇది వాయిదా పడడం జరిగింది. అసలు ఈ కేసులో ఏం జరుగుతోంది? ప్రస్తుత ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వైసీపీ సీనియర్ నాయకులు తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. సార్ నమస్తే. చంద్రశేఖర్ గారు, అంటే సుప్రీంకోర్టు వరకు వచ్చింది, ఇప్పుడు వాయిదా పడింది సోమవారానికి. అంటే ఈ స్టేజ్ వరకు చాలా పిటిషన్లు వేశారు, పరిణామాలన్నీ మనం చూస్తున్నాం. ఇప్పటికీ వినిపిస్తున్న మాట అక్రమ కేసులు, అన్యాయంగా జైల్లో పెట్టారు, 73 ఏళ్ల ఒక మాజీ ముఖ్యమంత్రిని అక్రమ కేసులతో వేధిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టింది. ప్రభుత్వ కక్షపూరిత కేసు ఇప్పుడు లూత్రా సీనియర్ అడ్వకేట్ అయిన లూత్రా గారు మాట్లాడింది కూడా సుప్రీంకోర్టులో వచ్చిన వాదనలో కూడా మాజీ ముఖ్యమంత్రిని 73 ఏళ్ల వ్యక్తిని అక్రమ కేసులతో హింసిస్తున్నారు. ఖచ్చితంగా ఇది రాజకీయ కక్ష సాధింపు కేసే. అక్రమం దేన్నంటారు మేడం? అవినీతి చేయడం అక్రమం. అవినీతి మీద దర్యాప్తు చేసి అరెస్ట్ చేసి దర్యాప్తు చేయడం అనేది సక్రమం. మరి సక్రమంగా అరెస్ట్ చేసినటువంటి విషయాన్నేమో అక్రమం అంటారు, అక్రమంగా దోచుకున్నటువంటి విషయాన్నేమో సక్రమం అంటారు. ఇది తెలుగుదేశం వారు చేస్తున్నటువంటి వింత వాదన. తెలుగుదేశం వారు చేస్తున్నటువంటి వాదన ఎలా ఉందంటే, వారు అవినీతి చేస్తారు, అక్రమాలు చేస్తారు, లంచాలు భోంచేస్తారు, ప్రజలేమో వారికి మద్దతుగా వచ్చి కంచాలు మోగించాలంటారు. మరి లంచాలు తిన్నటువంటి వ్యక్తులకి సపోర్ట్గా కంచాలు ఎందుకు మోగించాలి? మరి గతంలో ఇదే రకమైనటువంటి నిరసనని ముద్రగడ పద్మనాభం గారు చేస్తూ వారు ఒక పిలిపిస్తే వారిని అక్రమంగా అరెస్టులు చేశారు కదా. విధి ఎంత గొప్పదో చూడండి. అదే పరిస్థితిలో మళ్ళీ గతంలో ముద్రగడ గారు ఏ విధంగా అయితే కంచాలు మోగించాలని పిలిపించాడో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆ పనే చేసింది. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అవినీతి భాగోతం చిట్టా ఈ రోజుది కాదు. కేవలం ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కంప్లైంట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద శంకర్రావు అనేటటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు కంప్లైంట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక అక్రమమైనటువంటి కేసులు కట్టి ఆ రోజు వరకు రాజకీయాలకి సంబంధం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ రోజు వరకు రాజకీయాల్లో ఏ రకమైనటువంటి క్రియాశీల పాత్ర పోషించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా బనాయించి 16 నెలలు జైల్లో పెట్టేస్తే, మరి ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రోజు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, డిఎల్ రవీంద్రారెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది సీనియర్ నాయకులు కావచ్చు, చాలామంది చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వేశారు. మరి వాటన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు స్టేలు తెచ్చుకున్నాడు. మరి ఒక్క ఓటుకి 5 కోట్లు ఇస్తూ చంద్రబాబు గారు పట్టుబడ్డది వాస్తవమా కాదా? ఇదా రాజకీయం అంటే? ఈ రాజ్యాంగ విలువల్ని పాటించటం అంటే ఓటుకు 5 కోట్లు ఇచ్చి కొనడమా? మరి తెహల్కా చాలా స్పష్టమైన ఆధారాలతోటి చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల కోట్లకు పడగెత్తాడు అని డేటాతో సహా రిలీజ్ చేసింది. ఆ రోజు ఉన్నటువంటి గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు నాశనం అయిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారే. ఆ తర్వాత మళ్ళీ దాన్ని యూటీఐ బ్యాంక్ లాగా విలీనం చేసేలాగా ప్రవర్తించినటువంటి వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారని ఆ రోజు తెహల్కా చెప్పింది. అదే సిపిఎం పార్టీ ఒక పుస్తకం వేసింది అవినీతి మీద, బీజేపీ పార్టీ ఒక పుస్తకం వేసింది. అలాగే హైటెక్ సిటీ దగ్గర 120 ఎకరాలతోటి ఏ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారో అప్పుడున్నటువంటి ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక అరెకరం భూమితోటి రాజకీయాల్లో వచ్చిన తర్వాత పాలు పెరుగు అమ్మి ఈ 6 లక్షల కోట్లు సంపాదించారంటే ప్రజలు పిచ్చోళ్ళ నమ్మడానికి? ప్రజల చెవిలో కాలీఫ్లవర్ పెట్టాలని అనుకుంటే ప్రజలు ఎందుకు నమ్ముతారు? ఎలా సంపాదించారు చంద్రబాబు నాయుడు గారు? ఆయనకున్నటువంటి వ్యాపారాలేంటి? రాజకీయాన్ని దోచుకోవడానికి కానీ ఉపయోగించకపోతే ఎలా వచ్చింది ఇంత డబ్బు? ఏ వ్యవస్థ ద్వారా, ఏ సంస్థ ద్వారా, ఎలా ట్యాక్సులు కట్టి మీరు సంపాదించారో చూపించాలి కదా. మరి అమరావతి అనేటటువంటి భూ కుంభకోణానికి ముందు 177 కోట్ల రూపాయలు ఉన్నటువంటి చంద్రబాబు గారి ఆస్తులు 2014లో చూపించిన ప్రకారం మరి 2019 అఫిడవిట్కి వచ్చేటప్పటికి 687 కోట్లుగా ఎలా మారింది, ఎలా పెరిగింది? పాలు పెరుగు ద్వారానే
ఇంత సంపాదించుంటే మరి వారి జిల్లాలో ఉన్నటువంటి చిత్తూరు డైరీని వారి ప్రభుత్వ హయాంలో నష్టాలతోటి ఎందుకు మూసివేశారు? అంటే ప్రభుత్వ డైరీ నష్టాలలో ఉంటుందా? మీరు ఆ డైరీ స్థానంలో మీ ప్రైవేట్ వ్యవస్థను తీసుకొచ్చి ఒక 2% షేర్లు అమ్మితే 400 కోట్లు వస్తాయని వారి మిస్సెస్ గారు అన్నారంటే మరి వారి అఫిడవిట్లో ఎక్కడా చూపించలేదు. అన్ని లక్షల కోట్లు ఉన్నట్టుగా, ఆస్తులు ఉన్నట్టుగా చూపించలేదు. భువనేశ్వరి గారిది, లోకేష్ గారిది, దేవాంశ్ గారిది, చంద్రబాబు గారిది అందరిది కలిపినా కూడా 100 కోట్ల లోపలే వాళ్ళు ఆస్తులు ప్రకటించారు. మరి ఎలా 2% అమ్మితే 400 కోట్లు వస్తుందో ప్రజలకు చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో 2019లో మార్చి 14వ తారీఖున నా ఆస్తి 1,00,000 కోట్లు అని ఆయనే లక్షల మంది చూస్తుండగా 1000 మంది ఎదురుగున్నప్పుడే ఆయన మాట్లాడాడు. ఎలా వచ్చినాయి సార్ చంద్రబాబు నాయుడు గారు? మీరు అక్రమంగా సంపాదించుంటే మీ యొక్క అఫిడవిట్లో ఎందుకు లేదు? మీరు సక్రమంగా సంపాదించుంటే మీరు కట్టేటటువంటి ఐటీలో ఎందుకు చూపించలేదు? అంటే అది అక్రమం అని మీకు తెలుసు. అక్రమ సంపాదనతోటే మీరు ఎదిగారనేది మీకు తెలుసు కాబట్టే 5 రోజుల ముందు నన్ను అరెస్ట్ చేయబోతున్నారు అని చంద్రబాబు చెప్పాడు కదా. అంటే ఆధారాలు ఉన్నాయి సిఐడి దగ్గర, వారికి తెలుసు. వాళ్ళు లోకేష్ అనేటటువంటి వ్యక్తి పెద్ద ఢాంబికాలు వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విచక్షణ లేనటువంటి వ్యాఖ్యలు చేశారు. భయం అంటే నేను రుచి చూపిస్తాను బ్రదర్ అన్న, రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కూడా చెప్పారు. ఒక ఎర్ర బుక్లో రాస్తానని చెప్పాడు. మరి సిఐడి వారు సిఐడి బుక్లో ఇతని పేరు రాశారని తెలుసు కాబట్టి పారిపోయి ఢిల్లీలో కూర్చున్నాడు. పాయింట్లు తడుపుకుంటూ కూర్చున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఈ భారతదేశానికి సంబంధించినటువంటి అనేక అంశాల మీద ఇంటర్నేషనల్ కోర్టుల్లో వాదించేటటువంటి హరీష్ సాల్వే గారిని తీసుకొచ్చుకొని లండన్ నుంచి వాదించుకుంటున్నా కూడా సుప్రీంకోర్టు కన్విన్స్ అవ్వట్లేదు, హైకోర్టు కన్విన్స్ అవ్వట్లేదు. ఎంత అవినీతి తిమింగళం చంద్రబాబు నాయుడు అనడానికి ఇది ఉదాహరణ కాదు. ఎస్ చంద్రశేఖర్ గారు, నా ప్రశ్న అదే నెక్స్ట్. ఎందుకంటే ఇప్పటి వరకు కేసు అంటే ఆయన రిమాండ్కి వెళ్ళి ఇన్ని రోజులు అవుతున్నా కానీ వినిపిస్తున్న మాట ఒకటే, అక్రమ కేసులు పెట్టారంటున్నారు కానీ మేము అక్రమం చేయలేదు, మేము అన్యాయం ఏం చేయలేదు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసులు పెట్టారంటున్నారు. మేము తప్పు చేయలేదని ఎక్కడ ఎవరు చెప్పట్లేదు. ముఖ్యంగా మీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎవడైనా తప్పు చేసినటువంటి వ్యక్తి తప్పు చేశానని ఒప్పుకున్న చరిత్ర ఉందా? ఇవాళ ఆధారాలు ఉన్నాయి కాబట్టి 29 పేజీల రిమాండ్ నోటీస్లో చాలా క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు కాబట్టి ఏ విధంగా తప్పు జరిగిందో ఎప్పుడూ లేని విధంగా సిఐడి వారు కూడా ప్రెస్ మీట్లు పెట్టి వివరించడం జరిగింది. సభలో వాళ్ళు వాయిదా తీర్మానం అడిగారు. సభ వారికి సమయాన్ని కేటాయించింది, చర్చకు సిద్ధమైంది ప్రభుత్వం. ఎందుకు వాళ్ళు తప్పు చేయకపోతే చర్చించేటటువంటి ధైర్యాన్ని ఎందుకు చేయలేకపోయారు? మీరు అవకాశం ఇవ్వట్లేదని చెప్తున్నారు, పార్టీ వాళ్ళు అవకాశం ఇవ్వట్లేదు, అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు, మైక్లు కట్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్న ఆరోపణ అయితే అది. 2 రోజులు సభ చూసినటువంటి వారిని ఎవరినైనా అడగండి, ఒక న్యూట్రల్ పర్సన్ని. సభా సమయం అనేది చాలా విలువైంది. ప్రభుత్వం నడవాలంటే సభ నడవాలి. ప్రభుత్వం నడవడానికి కావలసినటువంటి జీవోలు కానీ, ప్రభుత్వం తీసుకునే విధానాల మీద కానీ, రాష్ట్రం సాగిస్తున్నటువంటి ప్రగతి మీద కానీ, ఫేస్ చేస్తున్నటువంటి సమస్యల మీద కానీ చర్చించాలి, చర్చ జరగాలి. చర్చ జరగకుండా అడ్డుపడుతుంది ఎవరు? పోడియం దగ్గరికి వెళ్ళి స్పీకర్ గారిని అడ్డుకుంది ఎవరు? ఒక రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా ఎందుకు తెలుగుదేశం వారు ప్రవర్తించారు? కారణం ఒకటే, అలజడి సృష్టించాలి, గొడవలు చెయ్యాలి, సస్పెండ్ కాబడాలి. తెలుగుదేశం ఒకవేళ మాట్లాడడం మొదలు పెడితే ఆధారాలు ప్రభుత్వం చూపిస్తుంది, వారు ఏ విధంగా తప్పు చేశారో దొరికిపోతారు. ప్రజాక్షేత్రంలో ఆల్రెడీ వారికి శిక్ష పడుంది, 23 సీట్లు ఇచ్చి గతంలోనే ప్రజలు ముందే పసిగట్టారు చంద్రబాబు గారి గురించి. అయినా కూడా మళ్ళీ వారు ఏదైతే తప్పుడు ప్రచారం చేసుకొని ఒక సింపతి గెయిన్ చేసేటటువంటి ప్రదర్శనలు చేస్తున్నారో అవి వీగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు? చర్చ జరిగితే ఖచ్చితంగా సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి. చెప్పడానికి ఏమి లేనప్పుడు ఏం చేయాలి? సభ నుంచి పారిపోవాలి అంటే దాన్ని ఏదో ఒక గందరగోళాన్ని సృష్టించాలి. వారికి ఉన్నటువంటి మీడియా హౌసెస్, వారికి ఉన్నటువంటి తోక పత్రికలు, వీటన్నిటిలో రాద్ధాంతం చేయాలి, ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేయాలి. ఒక తప్పుడు వాదనని
ప్రజల మీద చిమ్మేటటువంటి ప్రయత్నం చేయాలి. సో ఇవన్నీ చేయాలంటే సభలోకి వెళ్ళాలి, గెంటి వేయబడాలి, సస్పెండ్ కాబడాలి, దాని మీద బయటకు వచ్చేసి మళ్ళీ ప్రచారం చేసుకోవాలి. అందుకే పారిపోయారు కదా. అయినా కూడా ప్రభుత్వం మాకున్నటువంటి బాధ్యతను బట్టి ఏ విధంగా కుంభకోణాలు జరిగాయి, ఏ విధంగా అలైన్మెంట్లలో మోసాలు జరిగాయి, ఏ విధంగా ఫైబర్ గ్రిడ్లో మోసాలు జరిగాయి, ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ దానిలో మోసాలు జరిగాయి, ఏ విధంగా ఉచిత ఇసుక పాలసీ తీసుకొని ఆ పాలసీ అడ్డం పెట్టుకొని జన్మభూమి కమిటీలు దోచుకున్నారు. అనేక సందర్భాల్లో అనేక మంది చాలా కేటగారికల్గా చెప్పడం, వివరించడం జరిగింది. సో తెలుగుదేశం అనేటటువంటి పార్టీ 40 సంవత్సరాల నుంచి చేసింది ఏమీ లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు. అట్లాంటప్పుడు ఏమవ్వాలి? చర్చ నుంచి పారిపోవాలి. సో లోకేష్ అనేటటువంటి వ్యక్తి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. తండ్రిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు ప్రజా సొమ్ముని తినివేశాడు ఈ ప్రబుద్ధుడు అంటే ఒక తప్పుడు ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడతారు. మా నాయకుడు గారికి ఆ రోజు ఏ రకమైనటువంటి రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేనప్పటికీ కూడా ఒక తప్పుడు కేసులు బనాయించారు. 11,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కేసుల్ని నేను ఫైల్ చేశానని జేడి లక్ష్మణనారాయణ గారు చెప్తే లక్షల కోట్లు అంటారు, 40,000 కోట్లు అంటారు, 50,000 కోట్లు అంటారు. ఒక్కొక్క కేసు మా నాయకుడి గారి మీద పెట్టినటువంటి ఒక్కొక్క కేసు వీగిపోతుంది. అటాచ్ చేయబడినటువంటి ఆస్తులు రిలీజ్ అయిపోతున్నాయి. మరి ఎందుకు ఇంత పెద్ద వ్యవస్థ ఉంది? అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్వాల్వ్ అయ్యి ఇబ్బంది పెట్టే పని చేశాడు. ఈరోజు మేము ఎక్కడా కూడా కక్షపూరితంగా వ్యవహరించాలి. చంద్రశేఖర్ గారు, ఫైనల్లీ చెప్పండి, మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టుగా సిద్ధార్థ లూత్రా కానీ, హరీష్ సాల్వే లాంటి అంత పెద్ద పెద్ద అడ్వకేట్స్ని తప్పు చేయకపోతే నిర్దోషిగా బయటకు వచ్చేస్తారు కదా. ఇంత పెద్ద అడ్వకేట్స్ని పిలిపించుకోవాల్సిన అవసరం ఏముంది? వీళ్లే కేసులు ఎందుకు వాదించాలి? బయట జరుగుతున్న చర్చ ఏంటంటే గంటకు ₹1 అన్న చర్చ, ఆ పేర్లు బయటకు వచ్చిన నుంచి నడుస్తుంది ప్రజల చర్చ. అది సో అంత అవసరం ఏముందంటారు? ఇది చంద్రబాబు నాయుడు గారి అవినీతి మూటలతోటి ప్రతి ఒక్క వ్యవస్థని కొనివేయడం అనేది సర్వసాధారణం. ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారిని కొనివేశాడో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే చెప్తుంటాడు. గంటకి నాకు ₹1 నా యొక్క టైం ఇస్తే ఒక రోజుకి నేను 5 కోట్లు సంపాదిస్తాను అని చెబుతుంటాడు. సో ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారిని కొనివేశాడో ఆ విధంగా న్యాయ వ్యవస్థను కూడా కొనివేయాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ దేశంలోనే దిగ్గజ న్యాయమూర్తులుగా లేకపోతే లాయర్లుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని, లాయర్లుగా ప్రపంచ దేశాలలో వాదించేటటువంటి పెద్ద పెద్ద లాయర్లను తీసుకొచ్చుకొని పెట్టుకున్నా కూడా ఎక్కడా కూడా ఆయనకి కేసుల్లో ఊరట రావట్లేదు అంటే ఖచ్చితమైనటువంటి ఆధారాలని ప్రభుత్వం, సిఐడి వారు సమర్పించారు న్యాయస్థానాలకు అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. న్యాయస్థానాలని చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎలా అయితే మేనేజ్ చేశారని ప్రజలు చెప్పుకుంటారో అదేవిధంగా మేనేజ్ చేయాలనుకున్నాడేమో. బహుశా కేసే కొట్టేయమంటాడు, దాని మీద బెయిల్ కూడా కాదు, క్రాష్ చేయమంటాడు. మరి 371 కోటి ప్రజాధనాన్ని మింగివేశారు తెలుగుదేశం వారంటే న్యాయస్థానాలు క్రాష్ చేస్తాయండి? 3,000 కోట్లు పెట్టుబడి వస్తుంది అని చెప్పేసి ప్రజల్ని నమ్మించి టెండర్ లేకుండా ఒక వ్యవస్థకి, డిజిటెక్ అనేటటువంటి వ్యవస్థకి ఒక టెండర్ని లేనటువంటి విధంగా అప్పజెప్పి 241 కోట్లు సూట్ కేస్ కంపెనీలకి ఇచ్చేస్తే కేసు కొట్టేయమంటారా? గుజరాత్ నమూనా అని చెప్పి 11 క్లస్టర్లకి గుజరాత్లో 118 కోట్లు పెట్టుబడి అయింది. దానిలో ఇదే సిమెన్స్ అనేటటువంటి కంపెనీ 85% వాళ్ళు సిఎస్ఆర్ కింద ఇచ్చారు, 15% మాత్రమే ప్రభుత్వం పెట్టింది. అంటే వాళ్ళు దాదాపుగా 100 కోట్లు ఖర్చు పెట్టారు, 18 కోట్లు ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చింది 11 క్లస్టర్లకి. ఇక్కడ మనం పెట్టాలనుకున్నది ఎన్ని క్లస్టర్లు? 6 క్లస్టర్లు. అంటే దాదాపుగా సగం. అంటే ఎంత పెట్టుబడి ఉండాలి ప్రభుత్వానిది? 8 కోట్లు ఉండాలి. మరి ఎందుకు సార్ 371 కోటి అయింది అంటే సమాధానం చెప్పలేరు. సిమెన్స్ కంపెనీ 3,000 కోట్లు పెడుతుంది అని ఎందుకు చెప్పారు? ఇంకొక చోట పెట్టుబడి పెట్టింది కాబట్టి. వీళ్ళు ఏం చేశారు? ఈ 3,000 కోట్ల పెట్టుబడి అనేది సాఫ్ట్వేరు అని ఏదో ఒక అబద్ధపు లెక్కలు చెప్తున్నారు. యాక్చువల్గా అక్కడేంటి, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద పెడతారని జీవోలో ఇచ్చారు, జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 5లో. మళ్ళీ తర్వాత ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉంది మాకు సిమెంట్స్ తోటి అని ఒక తప్పుడు లెక్క చెప్తున్నారు. ఎందుకు ఇదంతా చెప్తున్నారు? ఎందుకు ఇలాంటి ప్రచారాన్ని తెలుగుదేశం తమ్ముళ్ళ మీద లేదా ఒక సామాన్య జనాల మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే గుజరాత్ నమూనా ప్రకారం అయ్యేటటువంటి ఖర్చు 6 క్లస్టర్లకు కలిపి దాదాపుగా 50 కోట్ల నుంచి 60 కోట్లు.
ఈ 60 కోట్లు పెట్టుబడి పెట్టేసి క్లస్టర్లను ఏర్పాటు చేసేసి మిగిలినటువంటి 330 కోట్లు తినేయొచ్చు. ఈ 3000 కోట్లు అనేది గ్రాంట్ ఇన్ ఎయిడ్ని కాస్త గ్రాంట్ ఇన్ కైండ్ అని మార్చేస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే అది ఒక ఒప్పందంలో భాగం అవుతుంది. గ్రాంట్ ఇన్ కైండ్ అంటే అది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. వారికి ఉన్నటువంటి విచక్షణను బట్టి అనవచ్చు. సో ఈ 3000 కోట్లు అనేటటువంటి పెట్టుబడి పెడుతుందనేటటువంటి ఆశను చూపించి ఈ 330 కోట్ల రూపాయలు తినివేయాలని ఒక 50 కోట్లతోటి సాఫ్ట్వేర్లు, ఎక్విప్మెంట్లు అవి ఇవి కొనుగోలు చేసి అక్కడ ఇక్కడ పెట్టేసి డబ్బును క్లియర్గా దోచేశాడు. ఇంత క్లియర్ కేస్ ఏ విధంగా న్యాయస్థానాలు వదిలేస్తాయి? సో అన్ని ఆధారాలతో పట్టుబడ్డటువంటి దొంగ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని న్యాయస్థానాలు కూడా నమ్ముతున్నాయి కాబట్టే ఆ రకమైనటువంటి విచారణలో ముందుకు వెళ్తున్నాయి. ఖచ్చితంగా ఊరట లభించేటటువంటి పరిస్థితే లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని దోచుకొని తిన్నాడో అవన్నీ కూడా బయటకు రావాలి. ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ వారి యొక్క వర్గాన్ని ఏర్పాటు చేసుకొని వారికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ప్రభుత్వంలో దూర్చి దోచుకున్నాడో ఇవన్నీ బయటకు రావాలి. ప్రజలకి రాష్ట్రం ఏదో ఒక క్యాపిటల్ కట్టడం కోసం అని చెప్పేసి అమరావతిని తీసుకొని అమరావతి పేరుతోటి భూదోపిడీ చేశాడు. ఏ విధంగా లింగమనేని రమేష్కి లాభం చేకూర్చేలాగా చేసి కరకట్టను కొట్టేశాడు. ఇవన్నీ బయటకు రావాలంట. హెరిటేజ్కి 14 ఎకరాలు భూమిని పొందాడు. ఏ విధంగా డబ్బు లావాదేవీలు జరిగాయి, ఏ విధంగా టిట్కో ఇళ్లలో, న్యాయస్థానం నిర్మాణంలో, సచివాలయ నిర్మాణంలో డబ్బులు భోంచేశారు, ఏ విధంగా ఫైబర్ గ్రిడ్లో డబ్బులు భోంచేశారు, ఇవన్నీ చాలా కేటగారికల్గా ఆధారాలతో స్పష్టంగా సిఐడి వారు సేకరించారు. ఇది గతంలోనే వీటన్నిటి మీద జిఎస్టీ వ్యవస్థ కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద వాళ్ళ ఇంటెలిజెన్స్ విభాగం వారు పూణే సంస్థ చాలా స్పష్టంగా తెలియజేసింది చాలా అవినీతి ఈ యొక్క స్కీమ్లో జరిగిందని. కాబట్టి ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మాట కాదు, ప్రచారం కాదు. ఇది కేంద్ర దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు, అలాగే రాష్ట్రంలో పనిచేసినటువంటి వ్యక్తులు ఐవీఆర్ కృష్ణారావు గారు కావచ్చు, లేకపోతే రమేష్ గారు కావచ్చు, గతంలో ఐఏఎస్ ఆఫీసర్లుగా పనిచేసినటువంటి చాలామంది వ్యక్తులు బాహాటంగా వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి దోపిడీలు ఆగిపోవాలంటే ఖచ్చితంగా శిక్షలు పడాలి. ఏదో ఒక రకంగా అవినీతి సొమ్ముతోటి రాజకీయం చేయాలనేటటువంటి వ్యక్తులకి చంపపెట్టుగా ఈ తీర్పులు ఉండాలనేది ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి అంశం. రైట్ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ.